ఇవన్నీ అంటే మీరు పక్కన పెట్టి వాస్తవానికి సార్ మీరన్న గతంలో అజారుద్దీన్ విషయం కానీ ఇందాక నేను ఖ్వాజా విషయం చెప్పినటువంటి అంశం కానీ అఫ్ కోర్స్ ఆస్ట్రేలియా ఈవెన్ పాకిస్తానీ సింగర్ల పాటలు కూడా భారతదేశం ఆదరించింది. మనం కల్మషం లేవు, లౌక్యంగా ఉండేటువంటి వ్యక్తులం. అండ్ దీంతో పాటు ఇందాక మీరు కంగనా రనౌత్ విషయంలో కూడా కంగనా రనౌత్ కొన్ని కామెంట్ చేసింది, వాళ్ళ అమ్మ బొట్టు తీసేసి రమ్మంటుంది. చాలా సెన్సిటివ్ అంశాలు ఇవి, చాలా సున్నితమైనటువంటి విషయాలు. కంగనా రనౌత్ కూడా ఒక్కొక్క మాట ఇది గతంలో బయటకు వచ్చింది. రామజన్మభూమి రామ మందిరం ఓపెనింగ్ టైంలో మసాబా అని ఒక డిజైనర్, ఒక ఆవిడ చీర డిజైన్ చేస్తే ఆ డిజైన్ చేసినటువంటి చీరను కట్టుకోవద్దని చెప్పండి రామ మందిరం ఏర్పాటు ఓపెనింగ్ టైంలో. ఒకవేళ కట్టుకున్నా కానీ నన్ను ట్యాగ్ చేయొద్దని చెప్పండి అని చెప్పేసి ఆ మహిళ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆమె చేసినటువంటి కామెంట్. అంటే ఆమె చీర రాముడికి రామ మందిరం కోసం ఆమె చీరను వాడడం ఇష్టం లేదు, కాకపోతే హిందువుల నుంచి వచ్చేటువంటి డబ్బులా, లేదంటే ఈ డిజైన్ హిందువులకు చేసేటువంటి డిజైన్లా వాటి నుంచి వచ్చే డబ్బులా కావాలి అంటే హిందువులు చూసేటువంటి అసలు హిందువుల కాన్సెప్టే లేదు ఎక్కడ, వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. భారతీయులు ఆదరించారు హీరోలను హీరోయిన్లను, భారతీయులు ఆదరించారు ఈ సింగర్లని, ఎక్కడా ముస్లిం అన్నటువంటి జోరన్లో చూడలేదు. అలా చూస్తే సల్మాన్ ఖాన్ను, షారుఖ్ ఖాన్ను, ఆమీర్ ఖాన్లను కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా పాకిస్తాన్ సింగర్ని యాక్సెప్ట్ మనం ఆదరించినటువంటి ఇంతకు మించినటువంటి భారతీయుల ప్రేమాభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. బట్ ఇక్కడ ఎందుకు వీళ్ళ వ్యవహారం, వీళ్లకు చేతగాక, వీళ్ళకు క్రియేటివిటీ లేక ఈ కార్డును ఎందుకు వాడుతున్నారు అన్నదే ప్రశ్న. అదే నో ఒక్క విషయం, వీళ్ళేమో కమ్యూనల్ కార్డు వాడుతూ ఉన్నారు, దేశ ప్రజలను అవమానిస్తున్నారు. నా బాధ అంతా ఏంటంటే, మీరు భారతీయ జనతా పార్టీనో లేకపోతే ఇంకేదో పార్టీని ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే చేయండి దయచేసి. మీరు నాకేం ఇబ్బంది లేదు, పాలిటిక్స్ మాకేం పని లేదు, ఆ పాలిటిక్స్ తో మాకు అవసరం లేదు. కానీ ఈ ప్రజలను ఎందుకు నిందిస్తారు అని, మీరు బాలీవుడ్ లో వచ్చినాయి, పవర్ మారడం వల్ల వచ్చింది, ఏదైనా ఉంటాయి పాలిటిక్స్ వచ్చినాయని మీరు పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు కదా. మేమైతే ప్లేన్ గానే ఉన్నాం. మిమ్మల్ని గుర్తు పెట్టుకోండి, మీ సంగీతం బాగున్నప్పుడు మెచ్చుకున్నాం, బాగా లేనప్పుడు మాకు నచ్చినప్పుడు రిజెక్ట్ కూడా చేశాం. రెండింటికి మాకు రైట్ ఉంటుంది దేశ ప్రజలుగా. ముఖ్యంగా మెజారిటీ ప్రజలు ఎవరండి? హిందువులు. ఈ దేశంలో ఉన్న హిందువులకు ఒక క్యారెక్టర్ ఏముంటుందంటే ప్రతిభను ఆరాధిస్తారు, దేవుళ్ళని చేసి కొలుస్తారు మిమ్మల్ని. ప్రతిభ అనేది అలాంటిది. ఆమె ఖుష్బు లాంటి ఆమెను దేవాలయాలు కట్టారు తమిళనాడు, కనుక ఆమె ముస్లిమే. మరి ప్రతిభ బాగుంటే అలాంటివన్నీ చేస్తుంటారు హిందువులు, బాగలేకపోతే అంతే సీరియస్ గా రిజెక్ట్ కూడా చేస్తారు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయము. అలా ఎంతో మందిని రిజెక్ట్ చేశారు, ఎంతో మందిని ఆదరించారు. ఇప్పుడు అను మాలిక్, సోను నిగమ్, లేకపోతే బర్మన్లు, వీళ్ళందరూ ఒకప్పుడు ఉర్రూతలూగించిన వాళ్ళే కదా. ఇప్పుడు రిజెక్ట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అవుట్డేటెడ్ కూడా అవుతారు కదా. మీ వయసు కూడా చాలా ఎక్కువ అయిపోయింది కదా. అసలు నువ్వు చెక్ చేసుకో, నువ్వే అవుట్డేటెడ్ ఒక అవుట్డేట్ అయ్యింది ఆయన చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సంగీతం మీద విమర్శలు వస్తున్నాయి, పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేవు. అయినా కానీ 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో వచ్చేటువంటి రామాయణ సినిమాకు పనిచేస్తున్నాడంటే అది గౌరవంగా భావించాలి. ఏది దేశం ఇచ్చినటువంటి గౌరవంగా. నాకు తెలిసి అది ఒక పట్టాభిషేకమే ఆ సినిమాకు పనిచేస్తున్నాడంటే. దాన్ని కూడా కాదని చెప్పారు, అది పట్టాభిషేకం. వాస్తవానికి రెహమాన్ ఎక్కడున్నారు అని అడిగితే రెహమాన్ ప్రతి గెలుపులో ఉంటారు, ప్రతి ఒక్క వ్యక్తి గెలుపులో ఉంటారు. ఎందుకంటే ఆ గెలుపు తర్వాత మనం చూడొచ్చు, ఏ క్రికెట్ మ్యాచ్ గెలిచినా చక్కదే ఇండియా అనే పాటే ప్లే అవుతుంది ప్రతి స్టేడియంలో. అంతటి గౌరవం మనం రెహమాన్కి ఇస్తే రెహమాన్ ఈ కార్డు వాడడం ఇది చాలా దౌర్భాగ్యం, చాలా అవమానకరం. రెహమాన్కే అవమానకరం. 100 కోట్ల భారతీయులను, 140 కోట్ల భారతీయులను అవమానిస్తున్నాడు. ఆయనకు తెలియట్లేదు. అందుకే ఇంత పెద్ద ఎత్తున నిరసన వచ్చింది ఈసారి. ఎన్నడూ రాలేదు, ఏ సినిమా యాక్టర్ కూడా రాలేదు, ఏ డైరెక్టర్ కు రాలేదు. ఈయనకు వచ్చినంత వ్యతిరేకత. ఎందుకంటే అంత బాగా ఆదరించారు ఆయన కనుక. అందుకే అందరు కోపం వస్తుంది ప్రజలకు. చెన్నైలో అతి పెద్ద స్టూడియో కట్టాడండి. ఎవ్వరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇంతవరకు బాంబేలో కానీ చెన్నైలో కానీ ఇంత పెద్ద స్టూడియో కట్టలేదు. ఆయనకు వచ్చిన డబ్బు ఇదంతా మా దేశ ప్రజలు ఇచ్చినటువంటిది. ఈ ఆదరణ అంటే ఏంది? డబ్బు. మీరు ర్యాక్స్ టు రిచెస్ అంటాం, ర్యాక్స్ టు రిచెస్. మీరు ఏమీ లేని స్థితి నుంచి ఇంత ఉన్నత స్థాయికి, ప్రపంచం అంతా చూసేటువంటి, వెలిగిపోయేటువంటి ఒక స్థాయికి మీరు వచ్చారంటే ఈ భారతీయుల కారణంగా. ఈ భారతీయులను మీరు అనుమానిస్తారా? ఇళయరాజా నీ గురువు, నీ గురువు కదా ఇళయరాజా. ఇళయరాజా ఎక్కడ ఉన్నాడు? ఏ స్టూడియోలు కట్టాడు? ఏమి ఆయన మతం ఏంది? ఆయన ఏంటి? ఒక దళితుడు, ఒక నిమ్న వర్గాలని నీ గురువు, స్వయంగా నీకు అక్షరాలు నేర్పించిన వాడు,
ఒక ఈ రోజు ఆయనకు ఈ ఈ ఈ ఈ ప్రభుత్వం కదా మరి నీకు పద్మభూషణ్ ఇచ్చి కాస్త ఆయనను ఇచ్చేసింది, గౌరవించింది. సార్ హాలీవుడ్ వరకు వెళ్ళారంటే భారతీయుల వెన్నుముక లాంటి సపోర్ట్ తోనే కదా హాలీవుడ్ లో మ్యూజిక్ చేశారంటే. ఎస్ ఎస్, మరి అది అంతా మర్చిపోయి అప్పుడే మీరు ఏంది అండర్ వరల్డ్ తో ఎక్కడన్నా కనెక్ట్ అయ్యారని నాకు భయం వేస్తుంది ఈ రెహమాన్ యొక్క మాటలను చూస్తే. ఈ గతంలో ఎందుకంటే చాలా మంది ఈ విధంగానే కనెక్ట్ అయ్యారు, ఎక్కడో ఏమో జరిగిపోతుందని ఒక భయం వేస్తూ ఉంటుంది. షారుఖ్ ఖాన్ కూడా అంత గొప్ప యాక్టరు, అమెరికాలో నన్ను రానివ్వలేదు అని ఏమో అన్నారు. ఆ అమీర్ ఖాన్ వైఫ్ అయితే ఇక్కడ మేము కంఫర్ట్ గా లేము, భయంగా ఉన్నాము అని. అంత భయం ఉంటే మరి బంగ్లాదేశ్ లో వెళ్ళండి, పాకిస్తాన్ లో వెళ్ళండి, మీ భద్రత. ఆమీర్ ఖాన్ కూడా అన్నాడు ఈ మాటల్ని. సత్యమేవ జయతే లాంటి ప్రోగ్రాంలు చేస్తున్నటువంటి ఆమీర్ ఖాన్ కూడా ఇట్లాంటి మాటలే అన్నారు. అంటే వీళ్ళకి సందర్భం వచ్చినప్పుడు దేశం అన్నం తింటారు, దేశం మట్టి పట్టుకుంటారు, దేశం మీదనే మట్టి పోస్తారు. నా బాధ అదే. అందుకే వీళ్ళు నేను ఏమంటున్నాను, చాలా సింపుల్ గా నమ్రతతో ఉంటారు. బిగినింగ్ లో తమ కెరియర్ ను అద్భుతంగా నిర్మాణం చేసుకుంటారు, ప్రజల ఆదరణ పొందుతారు, అత్యున్నత స్థానాల వరకు అధిరోహిస్తూ ఉంటారు, ప్రజలు కూడా ఆనందిస్తారు కదా మిమ్మల్ని చూసినప్పుడు. ఎందుకు మీరు ఒక్కసారి సెలబ్రిటీ స్థానం రాగానే అలా తన్నేస్తారు ఏంటి? అసలు మిమ్మల్ని ఆదరించిన ప్రజలను మీరు అవమానం పరుస్తారు ఎందుకు? మీరు చేస్తున్నది ప్రభుత్వాన్ని కాదు, మీరు అవమానిస్తున్నది పార్టీలను కాదు, పొలిటికల్ ప్రజల్ని, దేశాన్ని. ఎస్, ఇంత పెద్ద దేశం, ఇంత ప్రజానికం చైనా తప్ప ఇంకెక్కడా లేదు. ఇన్ని కోట్ల మంది మిమ్మల్ని ఇచ్చేసుకున్నారు, దగ్గర తీసుకున్నారు, మిమ్మల్ని ఆదరించారంటే మీరు ఆనందపడాలి. ప్రపంచాన్ని జయించినంత భారత్ ని జయిస్తే. వీళ్ళ స్టార్డమ్ కోసం దేశాన్ని వాడుకుంటారు, సింపుల్ గా వాడుకుంటారనే మాట్లాడుకుందాం. దీంట్లో ఇక శశబీషాలు ఏం లేవు. వీళ్ళ స్వార్థానికి, వీళ్ళ ఎదుగుదలకు మెట్లుగా దేశాన్ని వాడుకుంటారు. ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక పెద్ద ఆపరేషన్ ని భారతదేశం చేస్తే మద్దతుగా వీళ్ళు రావడానికి సోషల్ మీడియా రెస్పాండ్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు మద్దతు రారు. ఎందుకు ఇంత కమ్యూనిటీ భావజాలంలోకి, ఇంత పిచ్చిలోకి ఎందుకు వెళ్తారు వీళ్ళు? కమ్యూనిటీ కుట్రలే దీని వెనకాల పనిచేస్తున్నాయని నా అనుమానం. అందుకే ఎందుకంటే గతంలో కూడా హిందీ ఫీల్డ్ లో చాలా పెద్ద పెద్ద ముస్లిం హీరోయిన్లు ఉన్నారు. మీరు దిలీప్ కుమార్ ఉండేవాడు, మనోజ్ కుమార్ ఉండేవాళ్ళు, వాళ్ళంతా హిందువుల పేర్లు కూడా పెట్టుకున్నారు. నేను చదువుతుంటాను సినిమా వీటిని కూడా, నేను ఎక్కువ ఇంట్రెస్ట్ గా చదువుతాను. ఉదాహరణకు దిలీప్ కుమార్ కూడా ఒకప్పుడు ఎవరు ఆమె గొప్ప హిందీ సింగర్ ఉండేది కదా మన దగ్గర, ఆమెతో మాట్లాడుతూ ఒకసారి ఏమన్నారంటే, మీ ఉర్దూ ఇది బాగలేదు, కొద్దిగా మీరు సవరించుకోండి, ఉర్దూ డిక్షన్ అని అంటారు. ఎవరు లతా మంగేష్కర్ దగ్గర ఆమె పాడుతున్నప్పుడు, మీ ఉర్దూ డిక్షన్ బాగలేదు, మీరు సర్దుకోండి అని చెప్పారు అని ఆమె అన్నది. చెప్పాక నేను ఉర్దూ డిక్షన్ నేను సర్దుకున్నాను, 2 నెలల్లో ప్రాక్టీస్ చేసి నేను సర్దుకున్నాను. కానీ ప్రత్యేకంగా నా ఉర్దూ తప్పులని ఎత్తి చూపే ప్రయత్నం దిలీప్ కుమార్ చేసినప్పుడు నాకు బాగా అనిపించలేదు. ఎందుకు అంటే వీళ్ళు భాష విషయంలో కూడా అట్లాగే ఉంటారు అంట. తమ భాష అదేదో ఉర్దూ అంటే తమ భాష, ముస్లింల భాష అన్నట్టుగా ఫీల్ అవుతారు. నేను ఎన్నడూ అడగలేదు ఆయనను. సంస్కృత్ పదాలు మారినప్పుడు ఆయన యొక్క డిక్షన్ పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది, తప్పులు తడకగా ఉండేది. అయినా నేను పెద్ద మనిషి కదా అని నేను ఎన్నడూ అడగలేదు. ఇలాంటివన్నీ నేను చదివాను. ఒకటి అంటే వర్గ విభేదాలు అనేటిది ఏ దేశంలోనే సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. కానీ జాతుల మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు మాత్రమే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. సో ఒక దేశం మొత్తం అభిమానించి ఆ దేశం ఈరోజు కీర్తి ప్రతిష్టలు ఇస్తే జాతీయాహంకారం చూపించడం, ఇట్లాంటి విక్టిమ్ కార్డును వాడడం రెహమాన్ విషయంలో మాత్రం ఈ సబబు కాదు. ఈవెన్ భారతదేశం మొత్తం రెస్పాండ్ అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈరోజు బాధపడుతున్నారు. రెహమాన్ ఏంది ఇట్లాంటి కామెంట్ చేసిండు, ఆయన గింత దిగజారి చేయాల్సినటువంటి కామెంట్స్ ఏంటి? మోరోవర్ ప్యూర్ ముస్లిం కూడా కాదు ఆయన, హిందూ మతం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రోజు హిందూ మతంలో లేరు కాబట్టి, హిందువులు కాదు కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే బీజేపీ అంటుంది దెన్ కమ్ బ్యాక్ టు హిందూ, గర్వాపసి వచ్చేసి నీకు అంత ఇబ్బందులు అయితే అప్పుడు కూడా అవకాశాలు రావా చూద్దాం, అప్పుడు కూడా రాకపోతే నీ వైఫల్యం, అది నీ క్రియేటివిటీ వైఫల్యం, అదే మాట్లాడుతుంది బీజేపీ కూడా. బీజేపీ ఆన్సర్ అలాగే ఉంది. అయితే నేను ఏమంటున్నాను, మీరు ఉర్దూ గురించి ఇంతగా ఇది చేస్తున్నారు కదా, ఎందుకు మరి జమ్మూ కాశ్మీర్ లో కశ్మీరీ భాష ఉంటుంది, కశ్మీరీ భాషని చంపారు అక్కడ కూడా.
అక్కడ ప్రభుత్వాలు వీళ్ళు అందరూ కలిసి ఇస్లాం ముస్లింలు ఎక్కువ జనాభా ఉన్నది కనుక అక్కడ ఉర్దూను ప్రోత్సహించారు, కశ్మీర్ ని చంపారు. అంతెందుకు మీకు పంజాబీని చంపారు, పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ లో పంజాబీని చంపారు. ఇలా ఎన్ని చెప్పాలండి, ఎన్ని భాషలను చంపారు ఇవి? మిమ్మల్ని అడిగారు ఎవరైనా? ఎందుకు ఈ ఫెనటిజం, ఈ పిడివాదాన్ని వదులుకొని ఒక భారతీయుడిగా ఎందుకు ఎదగరు అని నేను అంటున్నాను. ఎంతసేపు ఇంకా మీ ఈవెన్ యొక్క గతంలో గుల్షన్ కుమార్ ను కూడా చంపేశారు. ఎన్ని చేశారు ఇవన్నీ. కానీ దానికి విరుద్ధంగా భారత్ ఎప్పుడు కూడా ప్రతిభను ఆరాధించింది, ప్రతిభను దగ్గర తీసుకున్నది. అదనాన్ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆయనలో ఉన్న ప్రతిభను మనం ఎత్తుకున్నామండి. ఇంత గొప్ప దేశం ఇది. కనుక ఇది ప్రజలందరూ ఇప్పుడు ఆలోచిస్తున్నారు, సమయం వచ్చేసింది. అప్పట్లో లేరు భారతీయులు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో దానికి ఏఆర్ రెహమాన్ చేసినటువంటి కామెంట్స్ ఈరోజు భారతదేశం మొత్తం కూడా బాధపడుతున్నటువంటి కామెంట్స్. ఎందుకంటే ఏఆర్ రెహమాన్కు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఏఆర్ రెహమాన్కు జాతీయ స్థాయి పురస్కారాలు, ఏఆర్ రెహమాన్కు పద్మ విభూషణ్, ఏఆర్ రెహమాన్కు పద్మశ్రీ, ఏఆర్ రెహమాన్ కూతురు స్విట్జర్లాండ్ చదువుతోంది, ఏఆర్ రెహమాన్ అన్ని ఆయనకు కావాల్సిన ఏం కావాలో అన్నీ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో రామాయణం లాంటి సినిమాకు సంగీత దర్శకుడు అవకాశం కూడా ఆయనకే ఇచ్చింది భారతదేశం సినీ ఇండస్ట్రీ. అట్లాంటి రెహమాన్ ఈరోజు తాను హిందువును కాబట్టి తనకు అవకాశాలు తగ్గాయని మాట్లాడడం దౌర్భాగ్యం, బాధాకరం. ఇది రెహమాన్ ఆత్మ పరిశీలన చేసుకొని కామెంట్ చేసినా కానీ రెహమాన్కి మద్దతుగా ఈరోజు తన కూతుర్లు కానీ లేదంటే ఇంకొంతమంది సంగీత దర్శకులు అవమానించకండి, విమర్శించండి అని చేసినటువంటి కామెంట్స్ కూడా తనకు మద్దతుగా కొంతమంది రచయితలు మాట్లాడుతున్నారు. బట్ అయినా కానీ రెహమాన్ ఈ విషయంలో ఖచ్చితంగా క్షమాపణలు చెప్పారు. బట్ ఈ మాట మాత్రం చరిత్రలో నిలిచిపోయేటువంటి మాట. దేశం నీకు ఎంత ఇస్తే నువ్వు దేశానికి ఏమి ఇచ్చావు, ఇదే ప్రశ్న. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్.